శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 43, 44 అధ్యాయం అండి. ఈ 2 అధ్యాయాలు కలిసి ఉంటాయి అన్నమాట ఇందులో. అయితే నిన్న 42 అధ్యాయాన్ని ముగించుకున్నాము, బాబాగారి సమాధి ఘట్టాన్ని. ఈవేళ 43, 44 అధ్యాయంలో ఉన్నామండి. అయితే నేను 3 రోజులు హైదరాబాద్లో ఉన్నానండి. ఈవేళ వచ్చాను, అందుకని అక్కడే చేశాను ఆ రికార్డింగ్ అంతా. ఈవేళ మన సాయి నిలయంలో చేస్తున్నానండి. అయితే సాయిరామ్, ఇప్పుడు 43 అధ్యాయంలోకి వెళ్దామండి. 43, 44 అధ్యాయంలో బాబా సమాధి చెందుట, సన్నాహము, సమాధి మందిరము, ఇటుకరాయి విరుగుట, 72 గంటల సమాధి, జోగు యొక్క సన్యాసము, అమృతం వంటి బాబా పలుకులు, ఇవన్నీ ఉంటాయండి. అయితే ఇందులోని 43 మరియు 44 అధ్యాయాలు కూడా బాబా శరీర త్యాగము చేసిన కథనే వర్ణించుతున్నవి. 42 అధ్యాయం నుంచి ఈ 42, 43 కలిపేసారు చూడండి. ఇవి కూడా బాబాగారి సమాధికి సంబంధించిందే ఉంటుందన్నమాట. కాబట్టి శరీర త్యాగం చేసిన విధానము అన్నీ ఉంటాయి కనుక వాటిని ఒక చోట చేర్చుట జరిగినది. ముందుగా సన్నాహము. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధముగా ఉన్నప్పుడు హిందువుల్లో మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణం. అంతే కదా, ఇప్పటికీ ఉందండి మనకి. అదేవిధంగా జరుగుతుంది. ఈ మత గ్రంథాలని మనం ఏం చేస్తారంటే చివరి క్షణంలో వీటిని చదవడం. ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి, ఎందుకు చదువుతారంటే ప్రపంచ విషయాల నుంచి వాళ్ళని మరలించడానికి భగవద్విషయములందు లీనమనర్చినచో నతడు పరమమును సహజముగాను సులభముగాను పొందును. అదండి. ఏలనగా ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవద్విషయములందు లీనమనర్చినచో నతడు పరమమును సహజముగా పొందును. అంటే పరమాత్మని చేరతాడని ఒక వాక్కు. ఒక్కొక్కరు ఉంటారండి, అంటే భగవన్నామస్మరణ చేయరు, ఏదో ఆలోచిస్తూ దేనికోసం వచ్చాము, మనం ఏమీ తీసుకెళ్ళకుండా వెళ్ళిపోతున్నామే అనే దిగులతో కూడా ఉంటారు. ఈ భగవన్నామస్మరణ చేయడం వల్ల వాళ్ళకి ఎంతో ఫలితం కలుగుతుంది. పరమమును సహజముగాను సులభముగాను పొందును. పరీక్షిన్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలునిచే శపింపబడి, చూడండి, పరీక్షిన్ మహారాజు ఏం చేశాడు? బ్రాహ్మణ ఋషి బాలునిచే శపించబడతాడండి. వారము రోజులలో చనిపోవుటకు సిద్ధముగా ఉన్నప్పుడు, అతను వారం రోజులకి చనిపోతాడని సిద్ధంగా ఉన్నప్పుడు గొప్ప యోగియగు శుకుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించెను. అదండి. అంటే బ్రాహ్మణ ఋషి బాలునిచే శపింపబడి ఎవరు? పరీక్షిన్ మహారాజు చేస్తే ఏమవుతుంది? వారం రోజుల పాటు చనిపోవుటకు సిద్ధంగా ఉన్నప్పుడు గొప్ప యోగి శకుడు భాగవత పురాణమును ఆ వారములో బోధిస్తాడండి. ఈ అభ్యాసము ఇప్పటికీ అలవాటులోనున్నది. చనిపోవుటకు సిద్ధముగానున్న వారికి గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కానీ బాబా భగవంతుని అవతారం ఒకటిచే వారి కట్టిది అవసరము లేదు. అది ఆయన భగవత్ స్వరూపుడండి బాబాగారికి అవసరం లేదు. కానీ బాబా ఇతరులకు ఆదర్శముగా నుండుటకు, అదండి, మనము ఏదైనా ఒక పని చేసామంటే అది మనకి సక్సెస్ అయ్యి సాధనాపూర్వకంగా అది ఫలితం వస్తే తప్పకుండా ఇతరులకు కూడా మనం అది వచ్చింది. అలాగే బాబాగారు కూడా ఏం చేసేవారండి? ఆయన చెప్పడమే కాదు, చేసి చూపించేవారు. ఆచరణాత్మకంగా ఉండేది. అప్పుడు కదా ఈ మానవ జన్మలో నమ్మేది, అందరూ అనుకునేది. అయితే ఆదర్శముగా నుండుటకు ఈ అలవాటును పాటించేది. బాబాగారు ఏం చేసేవారు? అందరికీ ఆదర్శంగా ఉండడం కోసం ఈ అలవాటుని పాటించేవారు. త్వరలోనే దేహత్యాగము చేయనున్నామని తెలియగానే వారు వజేయను నతని పిలిచి, చూడండి, బాబాగారికి తెలుసు నేను శరీరాన్ని విడుస్తున్నానని.
అయినా అతన్ని పిలుస్తారంట. వజే అని అతన్ని పిలిచి బాబా రామ విజయమును గ్రంథమును పారాయణం చేయమనిది. బాబాగారికి తెలుసు శరీరాన్ని విడుస్తానని తెలుసు కాబట్టి వజే అనే ఆయన్ని పిలిచి ఆయన రామ విజయం అనే గ్రంథాన్ని చదవమంటారండి బాబాగారు. చదవమని అతడు వారంలో గ్రంథము ఒకసారి పఠించాను. తిరిగి దానిని చదవమని మళ్ళీ బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవళ్ళు దానిని చదివి 3 దినములలో 2వ పారాయణము పూర్తి చేశాను. బాబా గారు ఒకసారి చదివేశాడండి. చదివేసిన తర్వాత లేదు మళ్ళీ ఇంకోసారి చదువు అని చెప్పారు. అలాగే 3 రోజుల్లో 2 పారాయణాలు చేశాడంటండి. ఇది రామ విజయాన్ని 2 సార్లు పాడాను. తిరిగి దానిని చదువుమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవళ్ళు దానిని చదివి 3 దినములలో 2వ పారాయణము పూర్తి చేశాను. ఈ విధముగా 11 దినములు గడిచాను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయాను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానంలో మునిగి చివరి క్షణమునకైనా ఎదురు చూచుచుండిరి. ఇంక సరే అతను విసిగిపోయాడు చదవలేక. ఇంక నేను చదవలేను అనుకున్నాడు. సరే బాబాగారు అనండి ఇంకో చదువులే ఇంకా అక్కర్లేదులే అన్నారు. అని ఆయన ఏం చేశారంటండి, బాబాగారు ఆత్మానుసంధానంలోకి మునిగిపోయారు. చివరి క్షణంకై ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ఆ క్షణం రావాలి. ఆయనే నిర్ణయించుకుంటాడు అన్నీ. ఈ శరీరాన్ని విడవాలి అనేది ఆయన నిర్ణయం. కాబట్టి ఇది ఎంత త్యాగం. 2-3 దినములు ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట, భిక్షాటనము చేయట మొదలగు మానిరి. మసీదులోనే కూర్చుండిరి. చివరి వరకు బాబా చైతన్యములో నుండి అందరినీ ధైర్యముగా నుండమని సలహా ఇచ్చిరి. బాబా గారు నీరసంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏం కదలట్లేదు. అందరికీ నిరుత్సాహంగా ఉంది. ఏంటి బాబా గారు ఎక్కడికి కదలట్లేదు, ఏం చేయట్లేదు, ఏంటి ఈ పరిస్థితి అని అందరూ భయాందోళనతో ఉన్నారండి. అయితే బాబా గారే ఏమంటారంటే ధైర్యంగా ఉండి అందరికీ సలహానిస్తూ మీరు ధైర్యంగా ఉండండి అన్నారు. వారు ఎప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనే లేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీమాన్ బూటియు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండేవారు. ఆనాడు 1918 అక్టోబర్ 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి బసలకు పోయి భోజనం చేయమనేది బాబాగారు. సరే అక్కడ ఉన్నారు. అక్టోబరు వచ్చేసింది. అక్టోబర్ 15వ తేదీ 1918 అక్టోబర్ 15వ తేదీ హారతి పిమ్మట వారిని వారు వెళ్ళి భోంచేయండి, శుభ్రంగా భోంచేసారండి అన్నారండి బాబాగారు. అయితే అయినను కొంతమంది లక్ష్మీబాయి షిందే, బాగోజీ షిందే, బాయాజీ, లక్ష్మణ్ బాలాషింపు, నానాసాహిబు, నమోన్కరు అక్కడనే ఉండేది. వీళ్ళు వెళ్ళట్లేదండి. వీళ్ళు వెళ్ళకుండా అక్కడే ఉన్నారు. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని ఉండేది. లక్ష్మీబాయి షిందేకు 9 రూపాయలు దానము చేసిన పిమ్మట బాబా తన స్థలము అంటే మసీదు బాగా లేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటి మేడలోనికి తీసుకుని పోయి నచ్చట బాగుగా నుండుననియు చెప్పాను. చూడండి బాబా గారు ఏమంటారు, మసీదు నాకు నచ్చలేదు, మసీదులో కన్నా నాకు బూటివాడ నచ్చింది. ఆ బూటివాడలో ఇప్పుడు అంటాను సమాధి మందిరాన్ని బూటివాడ, ఆ బూటివాడలోకి తీసుకెళ్ళమన్నారండి బాబా గారు. అంత అయింది. రాతితో కట్టిన బూటి మేడలోనికి తీసుకుని పోయిన చిన్నచట బాగుగా నుండునని చెప్పాను. ఈ తుది పలుకులు లాడుచు బాబా బాయాజీ తాత్యాకోతేపై ఒరిగి ప్రాణములు విడిచెను. అదండి బాబా గారు ఏం చేశారు, ఈ మాట చెప్తూ నన్ను బూటివాడకి దగ్గర తీసుకెళ్ళండి, ఈ స్థలం ఎందుకో నాకు నచ్చలేదు ఇక్కడ అని చెప్పి ఇప్పుడు సమాధి మందిరం ఉంది చూడండి, దాంట్లోకి తీసుకెళ్ళమంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన బాగోజీ తుది పలుకులు మాట్లాడుతూ బాగోజీ దాంట్లో ఆయన ఈ తుది పలుకులు ఆడుచు బాబా బాయిజా తార్చాకోతేపై ఒరిగి ప్రాణములు విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టి దిగువ కూర్చుని ఉన్న నానాసాహిబు నిమోన్కర్కు ఈ సంగతి చెప్పాను. నానాసాహిబు నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చాను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిసెను. అంతలో బాబా కండ్లు తెరిచి మెల్లగా అనేను. బాబా తమ భౌతిక శరీరంను విడిచిపెట్టినని
తేలిపోయాను. అదండి బాబా గారు ఏం చేశారండి, చిరక్షణంలో ఈయన బాయాజీ తాత్యాకోతేపై ఒరిగి ప్రాణాలు విడిచారండి. విడిచిన తర్వాత వీళ్ళ శ్యామ వీళ్ళంతా నానాసాహిబు నిమోన్కర్ ఈ విషయం తెలుసుకుని వచ్చి బాబా నోట్లో తీర్థం పోస్తారు. బయటకు వచ్చేస్తుంది. అయ్యో దేవా అని గట్టిగా బిగ్గరగా అరిసేటప్పటికి మళ్ళీ పలుకుతారండి. పలికి ఓ అంటారు. ఓ దేవా అనేటప్పటికి కళ్ళు తెరిచి మెల్లగా అని పలుకుతారండి. అందుకని అన్నారు బాబాగారు, నా సమాధి నుండి నా ఎముకలు మాట్లాడతాయి, నా సమాధిని ఎవరైతే సృష్టిస్తారో వాళ్ళకి నేను మాట్లాడతాను అన్నారు. అదేవిధంగా బాబాగారు ఇప్పటికీ మనతోనే ఉన్నారు. ఓన్లీ శరీరం మాత్రం ఇచ్చారు, ఆత్మ ఎప్పుడూ మన దగ్గరే ఉంది, మనతోనే ఉంది. ఈ విధంగా బాబా సమాధి చెందిన సంగతి సిరిడి గ్రామంలో కార్చిచ్చుల వలె వ్యాపించెను. ప్రజలందరూ స్త్రీలు పురుషులు బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి. కొందరు బిగ్గరగా నేర్చిరి, కొందరు వీధులలో నేర్చుకుంటిరి, కొందరు తెలివి తప్పి పడిపోయిరి. అందరి కండ్ల నుండి నీళ్లు కాలువ వలె పారుచుండెను. అందరూ విచారగ్రస్తులయ్యిరి. అదండి, ఈ విధంగా బాబాగారు శరీరాన్ని విడిచారు. అందుకనే ఇప్పటికీ ఆయన ఆత్మస్వరూపుడే మనతోనే మన దగ్గరే ఉంటూ మనకి ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు బాబాగారు. మరి ఈ 43-44 అధ్యాయాన్ని మళ్ళీ రేపు చెప్పుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరామండి.